ఏమి లైక్ మీ మీద ఎక్కువ ప్రేమ అయ్యో ఏదో కాదనమాట. మీరు మనీ కట్టారు. మనీ కట్టిన దానికి మీకు ఇస్తున్న సోర్సెస్ ఆఫ్ ఇవి ఓకేనా. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అవ్వచ్చు. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ లో లైక్ సార్ట్ ఆఫ్ ఆన్సర్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. కమింగ్ డేస్ లో ప్రొవైడ్ చేస్తాను, నేనే ప్రొవైడ్ చేస్తాను అండ్ నేను ప్రామిస్ చేస్తున్నాను. మీకు నేను డెఫినెట్లీ అనుకున్న దానికంటే మీరు పెట్టిన ఈ 514 రూపీస్ కి రూపాయికి రూపాయి ఖర్చు పెట్టి మరీ మీకు నేను ఇప్పిస్తాను. ఓకేనా. అండ్ మీకు ఒకవేళ నా మీద ట్రస్ట్ ఉంటే మాత్రం ఐ హోప్, ట్రస్ట్ ఉందని అనుకుంటున్నాను, చూద్దాం ఎంతమంది ట్రస్ట్ ఉందో. హౌ మెనీ ఆఫ్ యూ లైక్ నా మీద ఒక కైండ్ ఆఫ్ ట్రస్ట్ ఉంది. డెఫినెట్లీ వినయ్ చెప్తానమ్మా. కెమిస్ట్రీలో క్యాలిక్యులేషన్స్ అనేవి డెఫినెట్లీ చెప్తాను. అండ్ సొల్యూషన్స్ పార్ట్ ఏదైతే ఉందో అది కానీ, ఎలక్ట్రానిక్ కెమిస్ట్రీ పార్ట్ కానీ, ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రెండింటి గురించి కూడా నేను ఈజీగా చెప్తాను. ఓకేనా. సో లైక్ ఓకే, క్లారిటీ వచ్చింది కదా ఇప్పుడు. కెమిస్ట్రీకి సంబంధించిన క్లారిటీ వచ్చింది. కెమిస్ట్రీ లాగానే మీరు మిగతా ఏవైతే ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ అవ్వచ్చు, ఫిజిక్స్ అవ్వచ్చు, అండ్ నాట్ ఓన్లీ దట్, కోర్ కోర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కోర్ లో మీరు ఏం చేస్తారంటే, సేమ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఈసీ అనుకుంటే, ఈసీకి సంబంధించిన ఒక పర్టికులర్ సబ్జెక్ట్ తీసుకోండి. ఆ పర్టికులర్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ సబ్జెక్ట్ సంబంధించిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ పర్టికులర్ ఇప్పుడు డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అనేది 10 మార్క్స్ కదరా. 10 మార్క్స్ కాబట్టి 2020లో ఆ 10 మార్క్స్ ఏమొచ్చాయి, తర్వాత 2021లో ఆ 10 మార్క్స్ ఏమొచ్చాయి, ఓన్లీ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ సంబంధించినవి, కోర్ సంబంధించినవి, ఒక సబ్జెక్ట్ సంబంధించినవి, అలా రాయండి. ఓకేనా. అన్న మేము ట్రైనింగ్ లో ఉన్నాము, మాకేమైనా